హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీ విజయ్. ప్రీవియస్ వీడియోస్లో మనం రాసిన ఎఫ్బిఓ మ్యాథ్స్ అండ్ క్వాంట్ అయితే నేను ఈ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఓలో ఎలాంటి క్వాంట్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అడిగారో అవి అయితే సాల్వ్ చేస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ మనకి మెయిన్స్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇవి ఇంపార్టెంట్. మనం అనాలిసిస్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్ళటం. జామెట్రీ బేసిక్స్ ఒక వీడియో చేశాను, అది కంటిన్యూ అయితే చేస్తాను. బేసిక్ నుంచి అయితే చెప్తాను ఎగ్జామ్ అయ్యేలోపు, ఎగ్జామ్ మనకి వెళ్ళేలోపు. అండ్ వీటి కోసం ప్లేలిస్టులు పెట్టాను నేను. అండ్ మనకి ఎథ్నోబాటనీలో ప్లాంట్స్, పెరినియల్ అండ్ సీజనల్ ప్లాంట్స్ ఇచ్చారు కదా, అవి ఈజీగా ఫన్నీ న్యూమానిక్స్తో ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ అయితే ఈ ప్లేలిస్ట్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే అవి చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇది మనం మొన్న రాసిన ఎఫ్ఎస్ఓ స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ అనమాట. ఇందులో వచ్చిన మ్యాథ్స్ అండ్ క్వాంట్ క్వశ్చన్స్ నేను లైవ్లో అయితే సాల్వ్ చేస్తాను ఇప్పుడు. రైట్, సో మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, క్వాంట్ అండ్ మ్యాథ్స్. ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ కనుక్కోమని అడిగారు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ మనం ఎక్స్ అనుకుంటే అప్పుడు దీనికి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది ఈ వాల్యూ రావాలి. ఆ ఎక్స్ అనేది ఏంటని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని నేను ఎగ్జామ్ హాల్లో డిజిట్ సమ్ అనే మెథడ్ ద్వారా చేశాను అనమాట. డిజిట్ సమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు 17 + 13 ఎంత కలిపితే 30 అవుతుంది మనకి. అండ్ 7 + 8 ఇండివిజువల్గా ఇక్కడ ఎన్ని ఉన్నా సరే దాన్ని మొత్తం సింగిల్ డిజిట్లో తీసుకురావాలన్నమాట. 1 + 7 8 ప్లస్ ఇక్కడ కూడా 1 + 3 అనేది 4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే మనకి 12 అవుతుంది. అండ్ 1 + 3 1 + 2 3 అవుతుంది. అంటే దీని డిజిట్ సమ్ 8, దీని డిజిట్ సమ్ 4. అండ్ వచ్చిన దానికి మళ్ళీ ప్లస్ చేస్తే 12 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 12 ఉంది కాబట్టి దాన్ని సింగిల్ డిజిట్లో తెచ్చేసుకున్నాం, 3 అవుతుంది. మనం కలిపితే ఫైనల్ రిజల్ట్ 30 వస్తుంది కదా, మనం జీరోని ఇగ్నోర్ చేయాలి డిజిట్ సమ్లో. అప్పుడు ఫైనల్గా వచ్చే వాల్యూ యొక్క డిజిట్ సమ్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఎడిషన్లోనే కాదు, మల్టిప్లికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 17 × 2 అంటే 34. ఇప్పుడు 34 యొక్క డిజిట్ సమ్ ఎంత? 7. ఈ 7ఏ ఇక్కడ నుంచి కూడా రప్పించవచ్చు డిజిట్ సమ్. ఎలా అంటే ఇది 1 + 7 8, ఇది 2 అంటే సింగిల్ డిజిట్గా ఉంది కాబట్టి సింగిల్ డిజిట్గా ఉంచేసాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది కాబట్టి మళ్ళీ సింగిల్ డిజిట్ చేస్తే 1 + 6 7 వస్తుంది. సో అక్కడ రిజల్ట్ యొక్క డిజిట్ సమ్ము అండ్ దీన్ని మనం సింగిల్ డిజిట్గా మార్చుకొని డిజిట్ సమ్ చేసినప్పుడు సేమ్ వాల్యూ వస్తుందన్నమాట. నేను ఎగ్జామ్ హాల్లో ఏం చేశానంటే ఈ నెంబర్ యొక్క డిజిట్ సమ్ అయితే చూశాను. మనం జీరోస్ని ఇగ్నోర్ చేసేస్తాం అండ్ డిజిట్ సమ్లో 9 అనే దాన్ని జీరోగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఆల్రైట్, ఇప్పుడు 9 ఉంది కాబట్టి ఇక్కడ లేపేస్తాం. ఇది 4 + 5, ఇది 9. ఈ వాల్యూ కూడా లేచిపోయింది. ఇక్కడ 3 and 1 మిగిలింది, అంటే 3 + 1 డిజిట్ సమ్ 4 రావాలి. దేనికి డిజిట్ సమ్ 4 వస్తుందో అదే మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇది ఇంటూ 465 చేసామనుకోండి, డిజిట్ సమ్ ఎంత? 4 6 10 and 15, ఇది 5 అంటే 15 వచ్చింది. ఇది కూడా 15 వచ్చింది డిజిట్ సమ్. ఇప్పుడు మళ్ళీ 1 + 5 6, 1 + 5 6 అంటే 36. 36 అంటే డిజిట్ సమ్ 9 వస్తుంది. 3 + 6, సో 9 వస్తుంది అంటే డిజిట్ సమ్ 0. కానీ మనకు రావాల్సింది 4 కాబట్టి అదైతే ఆప్షన్ కాదు. ఇది చూసుకుంటే 545, ఈ రెండు కలిపితే 9. సో మనకి ఇక్కడ మిగిలింది 5. అలాగే మళ్ళీ ఇంకో 545తో చేయాలి కదా. సో ఈ 545లో కూడా 5 మిగులుతుంది, అంటే 5 × 5, సో 25. 25 అంటే డిజిట్ సమ్ 7 అవుతుంది, కానీ మనకు రావాల్సింది 4 కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ చెక్ చేస్తే 535 × 535. ఇప్పుడు దీనికి 5 5 10, 10 and 3 13 అంటే 13. 13 అంటే ఇది 4 వస్తుంది డిజిట్ సమ్. ఇది కూడా 13 అంటే 4 వస్తుంది డిజిట్ సమ్. సో ఇప్పుడు 4 × 4 16,
16 అంటే 1 + 6 7, 1 + 6 7. సో డిజిట్ సమ్ 7 వస్తుంది, కానీ మనకు రావాల్సింది 4. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ తీసుకుంటే 565 మల్టిప్లైడ్ బై 565. మన జీరోస్ని డిజిట్ సమ్లో ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఇది 5 + 5 10 అండ్ 16, ఇది కూడా 16. దీని డిజిట్ సమ్ వచ్చేసరికి 1 + 6 7 మల్టిప్లైడ్ బై దీని డిజిట్ సమ్ 1 + 6 7. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 49 వస్తుంది. 9 మనం జీరోగా కన్సిడర్ చేసుకుంటే 4 మిగులుతుంది. అదర్వైజ్ మనకి 49 ఉంది కాబట్టి 49 అంటే డిజిట్ సమ్ మళ్ళీ 9 + 4 13 అండ్ 1 + 3 4. సో ఇలా మనం ఈజీగా డిజిట్ సమ్తో ఈ ప్రాబ్లం అయితే చేయొచ్చు. సో ఇలాంటి పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం డిజిట్ సమ్ అప్లై చేయడానికి ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. మనం ఫాస్ట్గా ఆప్షన్స్ వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ 50th క్వశ్చన్. 9 men earn 1050 in 10 days. 12 men 8 daysలో ఎన్ని రూపీస్ ఎర్న్ చేస్తారని అడిగారు. మనకి మెన్ పెరిగే కొద్దీ డేస్ అనేవి తగ్గుతాయి. డేస్ తగ్గే కొద్దీ మెన్ అనేది పెరుగుతారు. అంటే మెన్ అండ్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఆ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ని మనం తీసేయడానికి ఈక్వల్ టు పెట్టి సమ్ కాన్స్టెంట్ బై డి అంటాము. అప్పుడు ఎండి అనేది ఎం ఇంటూ డి, మెన్ డేస్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ నథింగ్ బట్ వర్క్. సో ఎండి అనేది వర్క్ అనమాట. సో ఇక్కడ మనకి మెన్ డేస్ అనేది ఏముంది, 9 men 10 days, 9 men 10 days, అది మెన్ డేస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఇంకో విషయం ఏంటంటే మనకి వర్క్ ఎక్కువ చేస్తే దానికి సంబంధించి వేజ్ అంటే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి, మనీ ఎక్కువ వస్తుంది. సో వర్క్ ఎక్కువ చేస్తే వేజ్ ఎక్కువ వస్తుంది, డబ్బులు. సో వర్క్ అనేది వేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ వర్క్ అనేది మెన్ డేస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అప్పుడు మెన్ డేస్ అనేది వేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఆల్రైట్, అప్పుడు మెన్ డేస్ని మనం వీళ్ళకి వచ్చే వేజ్తో ఈక్వల్ చేయొచ్చు. అండ్ అదే రకంగా ఇక్కడ వచ్చే మెన్ డేస్ అంటే 12 into మెన్ డేస్ని ఇక్కడ వచ్చే వేజ్తో ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చే వేజ్ని మనం ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్నే మనకు కావాలని చెప్పి అడిగారు. ఆల్రైట్, సో ఇక్కడ 3 times, ఇక్కడ 4 times, అండ్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 అనేది దీంట్లో ఎన్నిసార్లు, 3 × 9 = 15, 35 times, 35 times మల్టిప్లైడ్ బై 4 8s 32. ఆల్రైట్, ఇదే. సో ఇప్పుడు మనకి 30 times 90 and 15 105, 1050 అండ్ 2 times 70, అప్పుడు 1120 సరిపోతుంది. దట్ ఈస్ ఆన్సర్. మనం ఆ రకంగా ఈ ప్రాబ్లం అయితే చేయాలి. ఆల్రైట్, ఇది 51 క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రొడక్ట్ అనేది ఈ వాల్యూ అనేది ఇచ్చారు. వన్ ఆఫ్ ద నెంబర్ 84 అన్నారు. అప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏంటనేది మనం చూడాలి. సో ఇది జస్ట్, సో ఇది డివైడెడ్ బై సో ఇది ఈ వాల్యూ ఎంత ఇచ్చారంటే 10668 అండ్ 1 నెంబర్ ఈజ్ 84, రిమైనింగ్ నెంబర్ ఏంటని అడిగారు. సో మనకి ఈ 84ని మనం 84తో మనం క్యాన్సిల్ చేస్తే ఏ అనేది వచ్చేస్తుంది అనమాట. 84తో మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. 184 అది 16 అండ్ 6 మిగులుతుంది, 22 మిగులుతుంది, అంటే 226. మనకి 3 times ఎక్కువైపోతుంది కాబట్టి 2 times 168 అంటే అదొక 32 అండ్ 26 58 మిగిలింది. ఇక్కడ ఇంకో 8 మిగిలింది. సో ఇక్కడ అన్నిటికీ లాస్ట్ డిజిట్ 7 ఉంది కాబట్టి మనం 50 దీన్ని మల్టిప్లైడ్ బై 7 చేసేద్దాం. 84 మల్టిప్లైడ్ బై 7, అప్పుడు అది 588 రావాలి. 8 7 56, 560, 4 7 28. సో ఎగ్జాక్ట్గా సరిపోతుంది 588 అనేది.
ఇందాక 1 2 లాస్ట్ డిజిట్ 7, 1 to 7 అనేది ఆన్సర్ అవుతుంది. జస్ట్ మనం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలి అంతే. అదర్వైజ్ మనం ఒకవేళ ఇలాగ డైరెక్ట్గా 84లో మనం క్యాన్సిల్ చేయలేకపోతే సో 21లో క్యాన్సిల్ చేయొచ్చు, అదర్వైజ్ 2తో 4తో అలాగా చేయొచ్చు. కొద్దిగా పెద్దగా చేయడం ఫాస్ట్గా అలవాటు చేసుకుంటే మనకి తొందరగా క్యాలిక్యులేషన్స్ అయితే అయిపోతాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వన్. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ C యూనిట్స్ దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా అని అడిగారు. మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. ఆల్రైట్, ఆ 2πr అనేది C ఇచ్చారు. ఏరియా అడుగుతున్నారు. ఏరియా కావాలంటే πr². మనకి ఇక్కడ నుంచి r అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ by2π చేస్తే అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు C/2π అవుతుంది. దిస్ ఈజ్ ఏరియా. ఏరియా ఏంటి? πr². ఇది కదా మనకు వచ్చిన r వాల్యూ, C²/4π. మనం డైరెక్ట్గా ఆర్ని స్క్వేర్ చేసేసాను నేను. సో C²/4π. ఆల్రైట్, మనకి పై క్యాన్సిల్ అయిపోతే C²/4π². ఇక్కడ ఒక పై క్యాన్సిల్ అయితే C²/4π మిగులుతుంది. దిస్ ఈజ్ ద ఏరియా. ఆల్రైట్, C²/4π ఈజ్ ఏరియా. ఇది కూడా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ 54. ఇన్ ఏ ట్రెపీజియం హ్యావింగ్ ఏరియా 60 square centimeter and the length of the parallel side 12. One of the length 12 అన్నాడు. And the distance between this parallel side is 4. Then find the other parallel length. ఓకే, దీనికి మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా తెలియాలి. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ హాఫ్ ఆఫ్ a+b మల్టిప్లైడ్ బై హైట్. అంటే యాక్చువల్గా మనకి ట్రెపీజియం ఎలా ఉంటుందంటే 2 ప్యారలల్ సైడ్స్ అయితే ఉంటాయి. దీన్ని A, దీన్ని B అనుకుంటే వీటికి జాయినింగ్ చేసేలాగా ఇంకొక 2 లైన్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మనం హైట్ ఆఫ్ ద ట్రెపీజియం అంటాం. ఆల్రైట్, దిస్ ఈజ్ హైట్. సో ఇప్పుడు ఈ రెండిటి యొక్క యావరేజ్ a+b, దాని యావరేజ్ని హెచ్తో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం వస్తుంది. సో దిస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ 60 square units అని ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో. అండ్ వన్ ఆఫ్ ద లెంత్ ఈజ్ 12 centimeters అన్నాడు. సో ఇక్కడ మనకి అండ్ హైట్ అనేది 4 ఇచ్చారు. సో మన వాల్యూస్ అనేది ప్లగ్ ఇన్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద హైట్ 12, b ఇక్కడ ఉంటే ఇది మల్టిప్లైడ్ బై 4/2 ఈక్వల్ టు 60. సో ఇది 4 ఇందులో 15 times పోతుంది. ఈ 2 ఇటే పక్క వెళ్తే 30 అవుతుంది. సో మనకి 12 + b అనేది 30 అవుతుంది. సో b అనేది 12 అటే పక్క వెళ్తే 18 అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్, ద రిమైనింగ్ సైడ్. మనం ఇది చేయడానికి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్, నెక్స్ట్ ఇది ఫైండ్ ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 35, 27 ఇవన్నీ ఇచ్చాడు వాల్యూస్. సో ఇందులో మనకి మీడియన్ కనుక్కోమంటే మనం అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్లో వీటిని ప్లేస్ చేసి ఏదైతే మిడిల్లో వస్తుందో దాన్ని మనం మీడియన్ అయితే అంటాం. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేద్దాం. ఫస్ట్ 12, ఆల్రైట్, తర్వాత 15, తర్వాత 18 అండ్ నెక్స్ట్ 24, ఇక్కడ 24, 27 అండ్ 35. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3, 3, 6, 3, 3, 6. ఇప్పుడు 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా లెట్స్ ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ ఉందనుకుందాం. ఆ మిడిల్ వాల్యూ మీడియన్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అంటే 6 ఉన్నాయో అప్పుడు ఈ వచ్చే వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకుంటే అది మీడియన్ అవుతుంది. సో 18 + 24/2 మీనింగ్ ఇది 9, ఇది 12. సో 9 + 12 21. 21 ఈజ్ ద మీడియన్. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
దిస్ వన్. మనకి ఒక స్టూడెంట్కి ఈ మార్క్స్ అయితే వచ్చాయి, మార్క్స్ పర్సంటేజ్. ఆల్రైట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇలా ఉన్నాయి. ఇఫ్ ద పై డయాగ్రామ్ ఈజ్ డ్రాన్ షోయింగ్ ద అబౌవ్ డాటా, దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ ద సైన్స్ సబ్జెక్ట్. ఆల్రైట్, మొత్తం మనకి సర్కిల్లో మొత్తం మనకి 360 degrees ఉంటాయి కదా. మనకి ఈ 360 degreesలో మనకి సైన్స్ అనేది ఇలా మనం పై చార్ట్ అయితే గీస్తాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇది 45, 86 ఇవన్నీ పర్సంటేజ్లు, అండ్ 69 అండ్ 70% ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రైట్, సో 69కి మనకి ఈ టోటల్ మార్క్స్ ఎంత? మొత్తం కలిపితే 360 degrees. అండ్ ఒకసారి మనం ఈ టోటల్ మార్క్స్ని కలుపుదాం. సో ఇది 4 and 8 120, 180 అండ్ 70 250. 250కి 5 and 6 11, 11 and 9 20 అంటే 270 అవుతుంది. సో మనకి ఈ టోటల్ వాల్యూ అనేది 270 అవుతుంది. అండ్ ఆ 360 degrees 270% అయితే ఇప్పుడు మనకి 1 degree ఏమవుతుంది? ఇది అవుతుంది మనకి. అప్పుడు 69% ఏమవుద్ది? ఈ వాల్యూ 1. సో బోత్ సైడ్స్ 69%తో మల్టిప్లై చేస్తాం. ఆల్రైట్, సో ఇది 9 tablesలో కొట్టేస్తే 3 times 4 times, అండ్ ఇది 180 and 27 203 3/4 కదా. One 180 and 27 207 by 4. Is there any calculation mistake? ప్రాసెస్ అయితే ఇంతే. ఇది ఒకసారి నెక్స్ట్ వీడియోలో కుదిరితే చెప్తాను. ప్రాసెస్ అయితే ఇంతే. టోటల్ అనేది మనకి 260. 6. సో 180 27 207 by 4. $186 రావాలా? జస్ట్ క్యాల్కులేషన్ మిస్టేక్ చేశానేమో. ఐ హ్యావ్ టు చెక్ ఆన్ దిస్. సో నెక్స్ట్ this question, for a certain data if arithmetic mean is 34 and median is 34.4 then find its mode. ఇది మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏబిపిఎస్సి. దీనికి మనం గుర్తుపెట్టుకోవాలి, 3 మీడియన్ ఫార్ములా ఉందన్నమాట. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోడ్ ప్లస్ 2 మీన్. సో నేను దీన్ని మోడ్ని మోడీ గారు పిఎం అని అనుకుంటే మోడీ ఇక్కడ 1 ఐ అనేది 1 లాగా ఉంది. సో మోడ్కి అసోసియేటెడ్గా 1 అని గుర్తుపెట్టుకున్నాను నేను. అండ్ మీను మోడు మీడియన్ అండ్ మోడు మీను మీడియన్స్లో లెటర్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఎందులో ఉన్నాయంటే మీడియన్లో ఎక్కువ ఉన్నాయి, ఈ రెండింటితో కంపేర్ చేస్తే. అందుకే దానికి పెద్ద నెంబర్ ఇచ్చాను నేను. ఆల్రైట్, మిగిలింది 2 మీనే కాబట్టి 2 మీన్. సో ఇది మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. 3 మోడ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 3 మీడియన్ 1 మీడియన్ అలా అనుకుంటాం మనం. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనైతే అలా గుర్తుపెట్టుకున్నాను. ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కువ నెంబర్ అసైన్ చేశాను.
మోడీ గారు అనుకుంటే మోడీ అంటే అందులో అయి ఉంటుంది కాబట్టి ఇది 1 అనేది అసోసియేట్ చేసుకున్నాను, మిగిలింది 2 కాబట్టి దానికి మీన్కి అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, అర్థమెటిక్ మీన్ 34 అంటే 2 × 34 ప్లస్ మోడ్ కనుక్కోమన్నాడు. దిస్ ఈజ్ మోడ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 34.5, 3 టైమ్స్ ఆఫ్ 34.4. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి 3 34s 3.4s ఉన్నాయి. ఇది ఇటే పక్కకు వచ్చేస్తే -2 34s అవుతుంది. 3 34స్లో నుంచి ఒక 34 పోతే మిగిలింది ఒక 34 ఉంటుంది. అండ్ మనకి 3.4 ఉన్నాయి కాబట్టి 1.12 అవుతుంది. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మోడ్ మనకు వస్తుంది. మోడ్ ఈజ్ నథింగ్ బట్ 35.2. ఆల్రైట్, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 58th క్వశ్చన్. సో మనకి ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 4 మెంబర్స్ ఉన్నారు, ఏబిసిడి. ఏబిసి రెస్పెక్టివ్లీ గెట్ 1/3, 1/4 అండ్ 1/5 ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ ద రిమైనింగ్ ఈజ్ గివెన్ టు డి. హూ గెట్స్ ద లీస్ట్ షేర్? ఇప్పుడు మనం ఏమనుకుందామంటే, సపోజు 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 రూపాయలు ఈ 1/3, 1/4, 1/5లో డివైడ్ అవుతుందా? అవ్వదు. అందుకోసం మనం ఎక్స్ రూపీస్ అనుకుందాం. ఆ ఎక్స్ రూపీస్ వీటన్నిటితో కంప్లీట్గా డివైడ్ అయ్యేది తీసుకుందాం. అలా తీసుకోవాలంటే వీటి యొక్క ఎల్సిఎం అనేది ఖచ్చితంగా అన్నిటిలో డివైడ్ అవుతుంది అనమాట. సో 4 5 20, 23 60. 60 అనేది నేను ఎల్సిఎం అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏకి వచ్చే షేర్ ఎంత? 1/3. 1/3 ఆఫ్ 60 మీనింగ్ 20 వస్తుంది తనకు రూపీస్. 1/4 ఆఫ్ టోటల్ అమౌంట్, సో బికి 15 వస్తుంది. నెక్స్ట్ సికి ఎంత వస్తుందంటే 1/5 ఆఫ్ 60, 12 రూపీస్ వస్తాయి. 60 రూపీస్ మనం అనుకుంటే ఏకి 20 రూపీస్, బికి 15 రూపీస్ అండ్ సికి 12 రూపీస్ వస్తే మిగిలింది ఎవరు? డి. సో మనం ఈ టోటల్ ఎంత? 20, 15, 35, 45 అండ్ 2 47. 47 ఇంకొక 13 రూపీస్ కలిపితే మనకి 60 వస్తుంది. సో ఏబిసి షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. అన్నిటికంటే లీస్ట్ వచ్చింది ఎవరికి? సికి 12 రూపీస్ వచ్చాయి. సో తనే లీస్ట్ షేర్ కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ ఇది మనకి ఇదే సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎఫ్బీలో కూడా అడిగారు. ఇదే మనకి రేపొద్దున మెయిన్స్లో కూడా రిపీట్ అవ్వచ్చు. ఏ ఈజ్ థ్రైస్ ఓల్డ్ యాజ్ బి. మనం ఒకసారి ఏ ఏమో 3 ఉంటే బి ఏమో 1 ఉన్నాడు. దీనికి బికి థ్రైస్ ఏ ఉన్నారు. 4 ఇయర్స్ మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, దీనికి కూడా 4 ఇయర్స్ వెనక్కి వెళ్ళాం అనుకోండి. వాళ్ళ రేషియో ఏమవుతుందంటే ఏ వాజ్ 4 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ బి 4 ఇయర్స్ ఎగో. సో B1 ఉంటే ఏ అనేవాడు 4 ఉంటాడు. 4 ఇయర్స్ బ్యాక్, ఇతనికి 4 ఇయర్స్ బ్యాక్, ఇతనికి 4 ఇయర్స్ బ్యాక్. ఒకసారి మనం 4 - 3 చేస్తే మనకి 1 వస్తుంది. 1 - 3 చేస్తే 0 వస్తుంది. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. నాకు 5 ఇయర్స్ తగ్గాయంటే నాతో పాటు ప్రపంచంలో అందరికీ 5 ఇయర్స్ తగ్గుతాయి. సో అందుకనే ఇతను 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారంటే ఇతను కూడా 4 ఇయర్స్ బ్యాక్ వెళ్తారు. సో వాళ్ళ రేషియో అనేది యాక్చువల్గా సేమ్గా రావాలి, 1:1గా రావాలి. కానీ ఇక్కడ మనకి 1:0 లాగా ఉన్నాయి. అందుకనే మన వెర్టికల్ డిఫరెన్స్ని సేమ్ చేయడానికి ఏం చేస్తామంటే 3 - 1, ఇక్కడ ఉండే 3 - 1ని పైన ఉండే దాంతో మల్టిప్లై చేస్తాం. ఆల్రైట్, సో ఇక్కడ 3 - 1 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అండ్ ఇక్కడ 4 - 1 3 ఉంది కాబట్టి దీన్ని మనం 3తో మల్టిప్లై చేస్తాం. ఆల్రైట్, దీన్ని 2తో, దీన్నేమో 3తో. ఇప్పుడు కొత్త రేషియోస్ వస్తాయి మనకి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. ఇది 3, 9, ఇది 3. సో ఇదేమో 4 ఇయర్స్ బ్యాక్, ఇదేమో ప్రజెంట్. ఇప్పుడు సపోజు
8 ఉన్నది 9 అయింది, అంటే 1 పార్ట్ పెరిగింది. 2 ఉన్నది 3 అయింది, ఇక్కడ కూడా 1 పార్ట్ పెరిగింది. సో ఆ 1 పార్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4 ఇయర్స్ పెరిగాయి. సో ఆ 1 పార్ట్ అనేది 4 ఇయర్స్ అయితే ఇప్పుడు మనం అన్నీ కనుక్కోవచ్చు అనమాట. సో దీన్ని ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4, 1 పార్ట్ 4 కాబట్టి ప్రతిదాన్ని 4 చేసేస్తాం. ఇప్పుడు మనకి ఏ ఏజ్ అడిగినా చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ ఏజ్, ఇది 4 ఇయర్స్ బ్యాక్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఎంత, 9 4s 36 అండ్ 3 4s 12. సో మనల్ని అడిగింది ఏంటి, ద ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఏది అడిగాడు కాబట్టి మనం 36 అని చెప్పొచ్చు. ఆర్ బీది అడిగితే 12 అని చెప్పొచ్చు. అదర్వైజ్ మనకి 4 ఇయర్స్ ఎగో ఏ ఏజ్ అని అడిగితే ఇక్కడ 36 క్యాలిక్యులేట్ చేసి 4 తీసినా సరిపోతుంది, 36 క్యాలిక్యులేట్ 4 తీసినా. అదర్వైజ్ 8 4s 32 అండ్ 2 4s 8. మనం 4 ఇయర్స్ ఎగో ఏ అడిగినా చెప్పొచ్చు, బి అడిగినా చెప్పొచ్చు. ఆర్ సమ్ అదర్ ప్రాబ్లంలో మనకి ప్రజెంట్ ఏజ్ వచ్చేసింది కాబట్టి సమ్ 10 ఇయర్స్ తర్వాత అని అడిగితే 46 అండ్ ఇది ప్రజెంట్ ఏజెస్ కాబట్టి 46 and 22. సో వాళ్ళ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, అందుకని మనం వెర్టికల్ డిఫరెన్స్ అనేది చేస్తాం. ఇలా చేస్తే ఎగ్జామ్లో ఫాస్ట్గా అవుతుంది. ఈ మెథడ్ ఎవరైనా తెలియకపోతే అలవాటు చేసుకోండి, ఎవరికైనా తెలిస్తే రివిజన్ అవుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ ఈ సమ్ ఈజీయే, బట్ లిటిల్గా మనం కొద్దిగా ఆలోచించాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 4 digits ఫార్మ్డ్ బై 3 5 8 9 వితౌట్ హ్యావింగ్ రెపిటేషన్ అని చెప్పి అన్నాడు. అంటే మనకి ఓన్లీ ఈ 4 నెంబర్లు మాత్రమే రావాలి, ఈ 4 నెంబర్లు మాత్రమే రావాలి. అది కూడా 4 digit నెంబర్ అయి ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను ఒక 4 digit నెంబరు తీసుకున్నాను అనుకుందాం, 1 2 3 4. సో ఇక్కడ మనకి ఉన్న ఏంటి, మనకి